హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను శిల్ప. వెల్కమ్ టు ఖుషి టాక్స్. ఇక్కడ నేను చియా సీడ్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ ఫిల్ చేసుకుంటున్నాను నెక్స్ట్ డే మార్నింగ్కి సోక్ చేసుకుందామని. చియా సీడ్స్లో ఫైబర్, హెల్తీ ఫ్యాట్స్, యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ ఉంటాయి. అలాగే మన బీపీ లెవెల్స్, డయాబెటీస్, యాంగ్జైటీ, డిప్రెషన్ ఇవి కూడా కంట్రోల్లో ఉంటాయి. మన డైజెస్టివ్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా డేట్స్లో కార్బోహైడ్రేట్స్, పొటాషియం, మ్యాంగనీస్, ఐరన్ రిచ్ ఉంటాయి అండ్ వీటిలో మెడిసినల్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. అలానే ఇవి మన డైజెషన్ని ఇంప్రూవ్ చేసి కాన్స్టిపేషన్ని కంట్రోల్ చేస్తుంది. ఇంకా ఈజీ యాక్సెస్, నేను ఇట్లా ఒక చిన్న బాక్స్లో ఇట్లా డ్రై ఫ్రూట్స్ని పెట్టేసుకుంటాను. ఇంకా బాదాంలో న్యూట్రియంట్స్, విటమిన్ ఈ ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఇవి మన హార్ట్ డిసీజ్, హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తూ వెయిట్ లాస్కి హెల్ప్ చేస్తుంది. ఇక క్యాష్యూలో ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండి అవి మన బోన్ హెల్త్ని, గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేసి స్ట్రోక్ని ప్రివెంట్ చేస్తుంది. చూసారా, వీటిని బాదాం గొంద అంటారు మా సైడ్ అయితే. బాడీ డీహైడ్రేట్ అయినప్పుడు, బాడీ హీట్ అయినప్పుడు ఇవి నైటే సోక్ చేసుకుని ఎర్లీ మార్నింగ్ వాటర్ తాగిన తర్వాత తీసుకోవాలి. కొంచెం స్వీట్నెస్ కోసము రాక్ షుగర్ తీసుకున్నాను. కప్పు నిండుగా వాటర్ వేసేయాలి. నీళ్ళంతా పీల్చుకుని ఎర్లీ మార్నింగ్ ఇది రెడీ అయిపోతుంది. ఒక చిన్న టిప్పు, చియా సీడ్స్ ఎక్కువ రోజులు పెడితే పురుగు పట్టేసింది కదా, ఇట్లా బిర్యానీ ఆకు వేస్తే పురుగు అస్సలు పట్టదు. ఇంకా నెక్స్ట్ డే కర్రీ కోసము నేను ఇట్లా కాకరకాయని 1/2 అవర్ ముందే నానబెట్టి కట్ చేసి ఉప్పు, పసుపు వేసి ఓవర్ నైట్ సోక్ చేస్తే కాకరకాయకున్న బిట్టర్నెస్ తగ్గి కర్రీ ఎక్కువ చేదు అనిపించదు. కాకరకాయ కర్రీని చాలామంది ఇష్టపడరు. డయాబెటిక్ పేషెంట్స్కి అయితే కాకరకాయ సంజీవిని లాంటిది. అది మన బ్లడ్లో ఉన్న షుగర్ లెవెల్స్ని తగ్గించి ఇన్సులిన్ సెన్సిటివిటీని ఇంప్రూవ్ చేస్తుంది. ఈ కర్రీని నేను పిల్లలకు కూడా పెడతాను. ఇప్పటి నుంచే వాళ్ళు కొద్దిగా అలవాటు పడాలి కదా, పెద్దయ్యాక ఇంకొకేసారి పెడితే వద్దంటారని. ½ టేబుల్ స్పూన్ ఉప్పు, ½ టేబుల్ స్పూన్ పసుపు వేసి ఓవర్ నైట్ సోక్ చేస్తే చేదు కొద్దిగా తగ్గుతుంది కర్రీలో. ఇక ఇది నెక్స్ట్ డే మార్నింగ్ చూడండి, ఇట్లా నీళ్ళు ఊరుతుంది ఉప్పు వేసినందుకు. ఇంకా ఈ కర్రీలో నేను సాంబార్ పౌడర్ వేయను, అప్పటికప్పుడు ఇట్లా మసాలా పౌడర్ ప్రిపేర్ చేసుకుంటాను, టేస్ట్గా ఉంటుంది. 1 స్పూను శనగపప్పు, 1 స్పూన్ ఉద్దిపప్పు, ½ టేబుల్ స్పూన్ జీలకర్ర, ½ టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు, సోంపు ½ టేబుల్ స్పూను, గ్రౌండ్ నట్స్ 2 టేబుల్ స్పూన్స్, మెంతులు 1 స్పూను, 4-5 ఎండు మిరపకాయలు, ఎండు కొబ్బరిని నేను ఇట్లా గ్రేట్ చేసి పెట్టుకుంటాను. ఒక 2 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి వేయాలి. ఇక ఈ స్పైసెస్ని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి, ఫ్లేమ్ని సిమ్లో పెట్టి. ఇక గ్యాస్ని నేను ఎప్పటికప్పుడు అట్లా క్లీన్ చేసేసుకుంటూ ఉంటాను. మనం డ్రై రోస్ట్ చేసుకున్న స్పైసెస్ ఆరాక ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. కర్రీకి సరిపడా చింతపండుని నానపెట్టుకుని ఇట్లా పులుసు తీసి పక్కన పెట్టుకోండి. కర్రీ చాలా సింపుల్ అండి, ఇంతే. కాకరకాయ పోపు కోసము కరివేపాకు, ఆనియన్, టమాటో, మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడరు, చింతపులుసు, ఇంతే. ఈ చింతపండు పులుసులోకి 1 స్పూను సాల్ట్, బెల్లము వేసుకోండి. నేను ఇక్కడ పాలలో మీగడ తీస్తున్నాను. ఆడవాళ్ళకి 1-2 పనులు చూడండి, ఒకటి తర్వాత ఒకటి చేస్తానే ఉండాలి. ఇక కర్రీ కోసం ఒక ప్యాన్ పెట్టుకొని పోపుకి ఇక్కడ రెడీ చేసుకుంటున్నాను. నేను ఎక్కువ నెయ్యే వాడతాను అన్నిటికీ కూడా. ఆసువలు, కరివేపాకు, ఆనియన్, టమాటో వేసి కొద్దిగా ఫ్రై చేసుకోండి, కొద్దిసేపు గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు. కట్ చేసుకున్న కాకరకాయని వేసుకోండి. ఒక 5 మినిట్స్ అట్లా లో ఫ్లేమ్లో కలుపుతూ ఉండండి. చేదు అప్పుడు కూడా కొద్దిగా తగ్గుతుంది. మనం పచ్చిగా ఉన్నప్పుడే వేసేస్తే మసాలా పౌడర్ అది అంత బాగుండదు టేస్ట్. ఇప్పుడు మసాలా పౌడరు, చింతపండు రసము, కర్రీకి సరిపడా సాల్ట్ వేసి ఒక 2 మినిట్స్ అట్లా ఫ్రై చేయండి. ఆ మసాలా అంతా బాగా పట్టాలి కదా కాకరకాయకి.
2 మినిట్స్ తర్వాత ఇట్లా కర్రీకి సరిపడా వాటర్ వేసేసి నేనైతే 3 విజిల్స్ వేపిస్తాను. ఇంకా కర్రీ అయిపోతే అంత పని అయిపోయినట్టే. ఇక్కడ మాల్ట్ చేసుకుంటున్నాను నేను. రైస్ అది పెట్టేసుకుంటే ఇంకా బ్రేక్ఫాస్ట్ లంచ్ కూడా రెడీ అయిపోయినట్టు. పిల్లలకి ఉప్మా, లెమన్ రైసు లేదా కర్డ్ రైసు ఇట్లా లైట్ ఫుడ్ ప్రిపేర్ చేస్తాను బ్రేక్ఫాస్ట్కి. ఇంకా వీక్లో ఒక్కసారి ఇడ్లీ బ్యాటర్ కానీ దోశ బ్యాటర్ కానీ ప్రిపేర్ చేసుకుంటా. అది నాకు 2 డేస్కి వస్తుంది. లాస్ట్ నైట్ సోక్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అండ్ చియా సీడ్స్ ఇక్కడ రెడీ అయింది. బాదాంకి పొట్టు పీల్ చేసేసి ఇంకా తీసుకోవడమే. ఇదిగోండి మాల్ట్ అండ్ డ్రై ఫ్రూట్స్ మిక్స్ రెడీ అయింది. ఇక మా వారికి ఆఫ్టర్నూన్ కోసము లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇదిగోండి మన కర్రీ అయితే ఇట్లా రెడీ అయిపోయింది. చాలా సింపుల్ అండి. ఆ రోజు బ్రేక్ఫాస్ట్ అయితే కర్డ్ రైస్. ఇక బ్రేక్ఫాస్ట్ అయింది కదా, కొద్దిసేపు వాకింగ్ అన్నమాట. ఆ రోజు ఈవినింగ్ మాకు ఒక రిసెప్షన్ ఉంది అటెండ్ అవ్వడానికి. ఇదిగోండి శారీ తీసుకున్నాను ఇట్లా ప్లీట్స్ పెట్టేసుకుందామని. ఇదైతే నా శారీ. ప్లీట్స్ పెట్టుకుంటే శారీ కట్టడము చాలా ఈజీ. ఇంకా ప్లీట్స్ పెట్టుకోకుంటే నా వల్ల అస్సలు శారీ కట్టడమే రాదు. గడిబిడి అయిపోతుంది. పిల్లల్ని రెడీ చేసుకోవాలి కదా. సో ఇట్లా ప్లీట్స్ పెట్టేసుకుంటే పిల్లల్ని రెడీ చేసుకుంటూ శారీని అయితే ఈజీగా డ్రేప్ చేసుకోవచ్చని ఇక్కడ ప్లీట్స్ పెట్టుకుంటున్నాను. ఇక ఒక చేతిలో అవ్వడం లేదని అదిగోండి అట్లా ఒక కర్టన్కి పిన్ పెట్టేసుకొని ఇట్లా చేస్తున్నాను. అది కూడా ఊడిపోయింది. ఇట్లా అవ్వదు అని ఇంకా సోఫాకి పిన్ పెడితే అదిగోండి ఇంకా ఇంతేనండి. మన పనులంతా ఇట్లానే ఉంటాయి. ప్లీట్ ప్రిపరేషన్స్ అయితే ఇదిగోండి ఇట్లా కంప్లీట్ అయింది. మీరు కూడా ఇట్లానే చేస్తారా? ఎప్పుడైనా ఫంక్షన్ ఉన్నప్పుడు నాకు కమెంట్ చేసి చెప్పండి. కుర్చీలు ఉంటాయి కదా, అక్కడ ఒక 1 మీటర్ అట్లా ఎడ్జ్లో వదిలేసి ఇట్లా అక్కడ కూడా ప్లీట్స్ పెట్టేసుకుంటాను. ప్లీట్స్ పెట్టి ఐరన్ చేసేస్తాను. ఇదిగోండి ఇది నా ఫైనల్ లుక్. పిల్లలతో పాటు మేమందరం రెడీ అయ్యాము. ఇక్కడ ఫంక్షన్కి స్టార్ట్ అయ్యాము. ఇదిగోండి వీళ్ళు ఇక్కడ హాయ్ చెప్తున్నారు. ఇదిగోండి మన మేడం గారు పొలిటీషియన్ చెప్పినట్టు చెప్తా ఉన్నారు. ఇంకా ఇంతేనండి, ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మరో వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుస్తాను. మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి లైక్ ఇవ్వండి. లైక్ ఇవ్వడం మర్చిపోకండి. మీరు లైక్ చేస్తేనే వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, టేక్ కేర్.